మాకు ఆ రోజు జనరల్ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా పనిచేస్తుందని. అలాగే ఎవరైతే ఉద్యోగ అవకాశాలకు ముందు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భృతి ఇవ్వడం జరుగుతుందని. అదేవిధంగా పట్టభద్రులందరూ అంటే ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ టీచర్స్ అవ్వచ్చు ఎవరైనా, వారందరికీ కూడా గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. వారందరికీ పెండింగ్స్ ఉన్న ఎరియర్స్ అవ్వచ్చు అన్నీ కూడా క్లియర్ చేస్తామని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ చాలా క్లియర్గానే చెప్పి అందరికీ స్కిల్డ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత అందరికీ ఉపాధి కల్పించే అవకాశంగా చేయాలని చెప్పి మంచి ఎడ్యుకేషన్ ప్రభుత్వ విద్యలో ఇవ్వాలని చెప్పేటువంటి అంశాలు కూడా చాలా క్లియర్గానే రాయడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు భిన్నంగా జరుగుతున్న సందర్భంలో భవిష్యత్తులో ప్రభుత్వ విద్య చదువుకున్న ప్రతి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పద్ధతిలో ఉండాలని చెప్పి శాసన మండలిలో మా యొక్క పీడిఎఫ్ పక్షాన్ని మా గళ్ళను అక్కడ వినిపించి దాని పరిష్కారం కోసం కృషి చేయడం కోసం కృషి చేస్తాం. తెలుగుదేశం వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నిక కాబట్టి ఎవరు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి కానీ లేదంటే నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడడానికి కానీ నా ముందు పనిచేసిన వాళ్ళ పనితీరుని నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి తీసుకోవడం జరిగింది. ఈ యాక్టివిటీస్ని వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా కౌన్సిల్లో గవర్నమెంట్ ముందు పెట్టాల. నేను దాని ద్వారా నా మేనిఫెస్టో పెట్టుకున్నాను, మేజర్గా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, జాబ్ సెక్యూరిటీ. ఇందులో కేటగారికల్గా నేను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ అని పెట్టాను, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ అని పెట్టాను, తర్వాత మెగా జాబ్ మేళా అని పెట్టాను. ఈ 3 పెట్టుకుని నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ ఈ రోజున మిగిలిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనిఫెస్టో ఏమైనా ఉంటుందేమో చూద్దామని చూశాను. కానీ ఇప్పుడున్న పరిస్థితి, క్యాండిడేట్ల పరిస్థితి ఎలా ఉందంటే, నేను పలానా కులం కాబట్టి నాకు ఓటేయండి అని ఒకరు వస్తుంటే, నేను పలానా పార్టీ కాబట్టి నాకు ఓటేయండి అని ఒకరు వస్తున్నారు, ఇంకొకరు నేను పలానా యూనియన్ కాబట్టి నాకు ఓటేయండి అని వస్తున్నారు. అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే ఇది నా మేనిఫెస్టో, నేను ప్రజలకు ఇది చేయబోతున్నాను అని చెప్పి ఓటు అడిగే ధైర్యం కూడా మిగిలిన క్యాండిడేట్స్ లేదు. అందువల్ల మేనిఫెస్టో పట్టుకుని ప్రజల ముందుకెళ్ళి ఇది నేను చేయబోతున్నాను, గ్రాడ్యుయేట్ సమస్యలు ఇది, నేను హోంవర్క్ చేశాను, నేను స్టడీ చేశాను అని అడిగిన నాదిరే లేడు. అది పట్టుకుని నేను వస్తున్నాను, నన్ను ప్రజలను ఆశీర్వదించమని కోరుతున్నాను.